Hello everyone, welcome to Business Projector. This is VSR and we're going to talk about CSK. ఐపీఎల్ ఇన్ని మ్యాచెస్ జరిగినా కూడా వీడియోస్ చేయడానికి కారణం ఆబ్వియస్లీ కొన్ని అదర్ వర్క్స్ ఉండడం వల్ల మేమైతే చేయలేకపోయాం. అదర్వైజ్ వీ వుడ్ హ్యావ్ వాంటెడ్ టు డూ ప్రతిరోజు కూడా ఒక వీడియో చేద్దామని ఖచ్చితంగా అనుకున్నాం, బట్ అదైతే అవ్వలేదు. బట్ ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ దీనికైతే ఇంపార్టెన్స్ ఉందనిపించింది, అట్లీస్ట్ మా పర్స్పెక్టివ్లో. టు సీ సిఎస్కే లైక్ దిస్, ఇట్స్ ఎ బిట్ పెయిన్ఫుల్ టు సీ, కాదన్ను. సో సిచ్యువేషన్ చూసుకుంటే డే బై డే వరస్ట్ అవుతూనే ఉంది. వాళ్ళ బ్యాటింగ్ అంటే అందరూ ఏమనొచ్చు అంటే బ్యాటింగ్లో 200 కొట్టుతున్నారు, ఫస్ట్ మ్యాచ్లో అయితే 120 కొట్టారు అంటున్నారు, కానీ ఇట్స్ నాట్ ఎ పాజిటివ్. మీరు 200 కొడితే 250 ఇస్తున్నారు, సో అది పాజిటివ్ అయితే కాదు. సో క్రిటిసిజం ఈజ్ వ్యాలిడ్. వాళ్ళ మీద ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా సరే విరుచుకుపడటం కావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, హార్ష్నెస్ కావచ్చు, ఇట్స్ ఆల్ వ్యాలిడ్, కాదన్నాను. కానీ వాట్ వీ కుడ్ డూ రైట్ నౌ, సీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చెప్పేవాళ్ళం కాదు, వాళ్ళకి తెలియకపోవడం లేదు, కానీ వాళ్ళు చేసే బిహేవియర్ అలానే ఉంది. అండ్ నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం, ఇంజురీ అయిన ప్లేయర్కి రీప్లేస్మెంట్గా ఇంజురీ అయిన ప్లేయర్ని తీసుకురావడం, ఆ లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. కొన్ని చీప్గా వస్తున్నాడనా లేకపోతే ఏంటి వెరైటీ ఉందనా అంటే, సో దాని గురించి ఒక నిమిషం మాట్లాడుకుంటే, స్పెన్సర్ జాన్సన్ తీసుకున్నారు ఆస్ట్రేలియాని రీప్లేస్మెంట్గా. అండ్ తను ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఆల్రెడీ ముఖేష్ చౌదరి ఉన్నాడు లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు. అయినా కూడా వై డి దే గో ఫర్ హిమ్ ఇస్ సంథింగ్ దట్ ఐ డోంట్ నో. నేతన్ ఎల్లిస్కి ఆస్ట్రేలియన్ రీప్లేస్మెంటే తీసుకోవాలని రూల్ పెట్టారేమో నాకు తెలియదు, మరి మీకు ఏమైనా తెలిసే ఖచ్చితంగా చెప్పండి. కమింగ్ బ్యాక్ టు ఇట్, సో బౌలింగ్ ఈజ్ అ బిగ్ కన్సర్న్. అందరూ ఏమంటున్నారంటే డెవల్ బ్రేవ్స్ వచ్చిన తర్వాత టీం మారుతుంటారు. కాదన్న, మారుతుంది, ఖచ్చితంగా మారచ్చు. మొరాలే పెరగచ్చు, 2-3 మ్యాచ్లు గెలిచే ఛాన్స్ కూడా ఉంది, కాదన్న. బౌలింగ్ ఈజ్ సంథింగ్ దట్ వీ షుడ్ లుక్ అవుట్ ఫర్. అంటే ఇంకెంత దరిద్రంగా ఉందంటే చెప్పడానికి ఇంకా ఎంత తక్కువ మాట్లాడకుండా అంత మంచిది అన్నట్టే ఉంది బౌలింగ్. సో దాన్ని నార్మల్లీ అందరూ ఏమంటారు, ఇప్పుడు బౌలింగ్ బాగాలేదు అని అనడం తప్ప వాట్ వీ కెన్ డూ రైట్ నౌ అంటే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్సే లేవు అసలు, గట్టిగా మాట్లాడుకుంటే. మిగతా వాళ్ళకు ఉన్న ఆప్షన్స్ మనకు లేనే లేవు. ఎస్ఆర్హెచ్ తీసుకుంటే చాలామంది ఏమంటున్నారంటే ఎస్ఆర్హెచ్ కూడా 2 మ్యాచ్లు ఓడిపోయింది, బట్ స్టిల్ దెర్ ఈస్ హోప్ ఫర్ ఎస్ఆర్హెచ్, బికాస్ ఎందుకంటే వాళ్ళు బెంచ్ స్ట్రెంత్ చాలా బాగుంది. క్లాస్ అండ్ పోగొని బౌలర్ ఫురేత్ర ఐమ్ సారీ ఫర్ మిస్ప్రొనౌన్సింగ్ హిస్ నేమ్, అతను ఇంకా బెంచ్ మీద ఉన్నాడు. ఇంకా చాలామంది ఉన్నారు బెంచ్ మీద, బ్యాట్స్మెన్లు ఇంకా చాలామంది ఉన్నారు, సలీల్ అరోరా కావచ్చు, స్మరణ్ రవిచంద్రన్ కావచ్చు. సో వాళ్ళు ఇంకా ప్యాట్ కమెంట్స్ ఇంకా రాలేదు. ప్యాట్ కమెంట్స్ ఆఫ్ కోర్స్ వస్తారో రాదో తెలియదు, మరి ఒకవేళ వచ్చారంటే ఎనీవే ఇట్స్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ స్ట్రాంగర్ దెన్ వాట్ ఇట్ ఇస్ నౌ. సో ఎలా చూసుకున్నా సరే వాళ్ళకి కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళు ఏం నీరు గారిపోయినట్లేదు. కానీ ఇక్కడ చూస్తుంటే 3 మ్యాచ్లకే ఇంకా మొబిలిటీ పోయింది అందరికీ. ఓవర్ నాయన ఇదేంది ఇది అన్నట్టు. ఒకప్పుడు 12-11 ప్లేయర్స్ ఉంటే ఆల్మోస్ట్ 11 to 11 ఆల్రౌండర్స్ ఉండే టీం, అట్లీస్ట్ 10 or 9, 7 అట్లీస్ట్ 7 ఆల్రౌండర్స్ ఉండే టీం. ఇప్పుడు శివం దూబే, ప్రశాంత్ వీర్ తప్ప ఆల్రౌండర్స్, జేమీ వార్టన్ తప్ప కనపడిన పరిస్థితి. అందులో కూడా ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్రౌండర్స్ కాదు, పార్ట్ టైం ఆల్రౌండర్స్. సో టాప్ 6లో నాకు తెలిసి ఎవరు బౌలింగ్ చేసేవాళ్ళు లేరు. మీకు శివం దుబేని కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు మరి బౌలింగ్ కూడా చేసినారు కాబట్టి తను ఒక్కడు తప్ప ఇంకేం చేయగలం. ఒక్క మ్యాచ్ అయినా సరే బౌలింగ్ ద్వారా గెలవడానికి అసలు మనకు ఛాన్స్ ఉందా? సిఎస్కే అనే టీం ఛాన్స్ ఉందా? ఉంటే అలాగా దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ దిస్ వీడియో. కన్స్ట్రక్టివ్గానే మాట్లాడుకోవచ్చు, ఎందుకంటే మనం ఎంత బ్యాష్ చేసినా వాళ్ళు సిఎస్కే టీంకి మంచి వచ్చాడో తెలీదు. వాళ్ళు ఒకసారి కాంబినేషన్ ఫిక్స్ అయ్యారంటే ఎవడ మాట వినరు అన్నట్టు ఉంటారు, అదేం దరిద్రమో తెలీదు. లాస్ట్ టైం మారింది, బట్ ఐ డోంట్ నో స్టిల్ వాళ్ళు అందుకంత రిజిడ్గా ఉన్నారు అనేది మనకి ఇంకా అర్థం కావట్లేదు. వీ హ్యావ్ టు సీ ఈసారైనా మారుస్తారా లేదని. బట్ అట్లీస్ట్ ఉన్న ఆప్షన్స్ ఏంటనే చూసుకుందాం ఒకసారి. సో మనకున్న ఆప్షన్ చూసుకుంటే ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, అంశుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి, రాహుల్ చహర్, శ్రేయస్ గోపాల్ ఒక్కరిని ఇప్పటివరకు ఆడించలేదు. అండ్ ముఖేష్ చౌదరి, శ్రేయస్ గోపాల్ కూడా ఇప్పటివరకు ఆడించలేదు. గుర్జప్నీత్ సింగ్ ఉన్నాడు, తమిళనాడుకి ఆడతాడు. మ్యాట్ హెన్రీ ఆల్రెడీ ఆడాడు. అండ్ స్పెన్సర్ జాన్సన్ ఇంకా రాలేదు. జాక్ ఫోక్స్ అండ్ అకీల్ హుసేన్, వీళ్ళు మాత్రం ఉన్నారు బౌలర్స్ కింద మనకి. సో ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ గైస్ కన్సిడర్ శివం దుబే, తనని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఒక్క నిమిషం మనం అంటే జేమీ వార్టన్ కూడా కన్సిడర్ చేయొచ్చు మనకి. బట్ ప్రస్తుతానికి ఉన్న మనకి రెసిగ్నేటెడ్ బౌలర్స్, మనకి ఎవరు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారండి. ఎందుకంటే ఎంత కాదనుకున్న ఆల్రౌండర్స్ మనకి ఓవర్స్ ఇవ్వగలరు, కానీ వాళ్ళేం హార్దిక్ పాండ్యా లెవెల్ బౌలర్స్ కాదు. వాళ్ళని యూజ్ చేయడం కెప్టెన్ యొక్క ఇంటెలిజెన్స్, బ్రిలియన్స్ మీద ఆధారపడి ఉంటుంది, ఆ సిచ్యువేషన్ అవేర్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. మనం అంటే ఏ ఆల్రౌండర్ అంత పర్ఫెక్ట్ ఆల్రౌండర్ కాదు.
సో వాళ్ళ స్ట్రెంత్స్కి తగ్గట్టు వాళ్ళ వీక్నెస్కి తగ్గట్టు ఫీల్డ్ ప్లేస్మెంట్ పెట్టుకోవడం, వాళ్ళు పెట్టడం లేదా కెప్టెన్ నుంచి ఉండటం కావచ్చు, ఇవే ఈ ఈ పాయింట్స్లోనే కొంచెం వాళ్ళని వాడుకునేది ఉంటుంది. సో వాళ్ళకి మనం ఇంచుమించి వాళ్ళ బౌలింగ్ అనాలిసిస్ వాళ్ళ మ్యాచ్ విన్నర్లు ఎలా చూడాలనేది మనం చేసేదేం లేదు. బట్ ఉన్న బౌలర్లో మనకు మ్యాచ్ విన్నర్స్ ఎవరున్నారో చూసుకోవచ్చు. సో దానికి మనకు ముందు అసలు వాళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, మనకి ఇప్పుడు ఆడేవాళ్ళు ఎక్కడ ప్రాబ్లం అవుతుందనేది ఒక నిమిషం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మనకి 2024కి 2025కి వికెట్స్ చూసుకుంటే నూర్ అహ్మద్ 2024లో కంపారిజన్ నాకు తెలిసి 6 రన్ తీసుంటాడు, ఎక్కువ తీసుంటాడు. బట్ 2025 వచ్చి 24 వికెట్స్ తీశాడు. ఎందుకు? 2024లో ఖలీల్ అహ్మద్కి తనతో పాటు ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు, జడేజా, అశ్విన్ రన్స్ ఆపే అంటే దాన్ని ఏమంటారు, ఆ ప్రయత్నంలో 6th ఓవర్లో మల్టిపుల్ టైమ్స్ వేయించి తనని ఎన్నో రన్స్ ఇచ్చినా సరే మిగతా 3 అవర్స్ తను బాగానే కంబ్యాక్ చేసేవాడు. సో రన్స్ కట్టడి చేయడం అనే పార్ట్ ఏదైతే ఉందో అది అశ్విన్, జడేజా చూసుకునేవారు. తినేంటంటే ఓన్లీ వికెట్ టేకింగ్, ఓన్లీ వికెట్ స్టంప్ టు స్టంప్ వికెట్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టేవాడు. ఇప్పుడు అది లేదు, అందరికందరూ ఇచ్చేసేవాళ్ళే. సో తినే వికెట్స్ ఆపడానికి ట్రై చేసే ప్రాసెస్లో ఆబ్వియస్లీ మన కంఫర్ట్ జోన్ దాటి ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో మోర్ ఆఫ్ దెన్ నాట్ దెబ్బ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే జరుగుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే నూర్ అహ్మద్ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, నూర్ అహ్మద్దే మనకి ఇప్పుడు సిఎస్కే టీం మొత్తానికి ఉన్న ఏకైక దాన్ని ఏమంటారు ప్లేయర్, అంటే మ్యాచ్ విన్నింగ్ ఇన్ బౌలింగ్ నూర్ అహ్మద్. నో టు వేస్ అబౌట్ ఇట్. తను తప్ప ఇంకెవరు లేరనొచ్చు. అంశుల్ కంబోజ్ లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ తను పెట్టేంత ఇంపాక్ట్ పెడతారన్న నమ్మకం నాకైతే లేదు. అండ్ ఆబ్వియస్లీ డెసిగ్నేటెడ్ డెత్ బౌలింగ్ కూడా లేదు, అది వేరే విషయం. బట్ కమింగ్ బ్యాక్ టు ఇట్, సో నూర్ అహ్మద్ ఆ వికెట్స్ అన్ని తీయడానికి కారణం నేనైతే ఇది అనుకుంటాను. సో మీకు ఏమైనా ఇంకేదైనా అనిపిస్తలేదు, తన బౌలింగ్ యాక్షన్ ఏమైనా చేంజ్ వచ్చిందా, లేకపోతే అశ్విన్ మొన్న ఒక వీడియోలో ఉన్నారు ఏంటంటే పడేది కొంచెం రాంగ్గా పడుతుంది, కొంచెం ఫుల్ పడుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. సో మేబీ దట్ కుడ్ బి అన్ అదర్ రీజన్, దట్ వీ డోంట్ నో. వాళ్ళకి తెలుసు మనకు తెలీదు. బట్ ఆల్ ఐ కుడ్ సీ, ఈ క్వశ్చన్ అయితే తనకు ఉండాలి. ఆఫ్ఘనిస్తాన్కి ఆడినప్పుడు కావచ్చు, లేదు లాస్ట్ ఇయర్ ఆడినప్పుడు కావచ్చు, జీటీకి ఆడినప్పుడు కావచ్చు, తనకి ఎప్పుడు రషీద్ ఖాన్, ఆఫ్ఘనిస్తాన్కి ఆడినప్పుడు జీటీకి ఆడినప్పుడు రషీద్ ఖాన్, సాయి కిషోర్ లాంటి ప్లేయర్స్ ఉండేవారు. అండ్ మనకి సిఎస్కేకి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా అశ్విన్ అండ్ జడేజా ఉండేవారు. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎవరు లేదు. సో అది ఒక బిగ్ కన్సర్న్. ఆ క్వశ్చన్ అవ్వడానికి మనం రాహుల్ చహర్ లాంటి బౌలర్ని తీసుకొస్తే, రాహుల్ చహర్ ఒక మంచి బౌలర్. మీరు గుర్తుంటే పంజాబ్ ఆడినప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్గానే ఉండేవారు. ఆఫ్కోర్స్ వికెట్ తీసాడో లేదో అనేది, వికెట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, బట్ హీ యూస్ టు బి ఎకనామికల్. బట్ లాస్ట్ టైం తనకి ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఐ డోంట్ థింక్ హీ షుడ్ కంటిన్యూ, బికాస్ తనని ఆడించడం వల్ల బ్యాటింగ్ కాంప్రమైజ్ అవుతుంది. మన బ్యాటింగ్ ఆల్రెడీ 36 కోట్లు ఇచ్చి 63 రన్లు కొట్టారు ఇప్పుడు వరకు. అట్లీస్ట్ నేను 3 మ్యాచెస్ అయిన తర్వాత వీడియో చేస్తున్నాను. సో ఇఫ్ ఇట్ చేంజెస్ అప్పుడు చూడొచ్చు. బట్ ఇప్పటికైతే 36 కోట్లు 63 రన్లే కొట్టారు. ఆయుష్ మాత్రమే ఇక్కడ 75 రన్లు కొట్టాడు ఒకే మ్యాచ్లో. సో దట్ షోస్, అంటే క్రిటిసైజ్ చేయకూడదు అనుకుంటున్నాను, కానీ మరి ఇంకేం చేస్తామంటే, సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఆర్ ద 2 పిల్లర్స్ ఆఫ్ దిస్ టీమ్ రైట్ నౌ. ఫేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళు స్టాండ్ అవుట్ అవ్వకపోతే, వాళ్ళు స్టార్ట్ చేయకపోతే ఎన్నిసార్లు సర్ఫరాజ్ గెలిపించగలడు? నిన్న కూడా అంతే అటాక్ చేశాడు, మరి ఆపలేడు కదా. తనైతే ఆగలేడు, 50 కొట్టిన తర్వాత కదా ఆగలేడు. సో స్టెప్ అవుట్ అయ్యి కొట్టడానికి ట్రై చేశాడు, అటాక్ చేద్దాం అనుకున్నాడు, ఆపోజిషన్ని ప్రెషర్ చేద్దాం అనుకున్నాడు. ఆబ్వియస్లీ వికెట్ పడుతుంది. సో అదే సర్ఫరాజ్కి మొదట కొంచెం క్వశ్చన్ ఉండి తనకు తోడు ఇంకొకరు ఎవరో ఉన్నారని ఉంటే ఇంకా ఫ్రీగా ఫుల్గా ఆడేవాడేమో అనిపించింది నాకైతే. ఆ టెన్షన్ అంటే వెళ్ళాలా వద్దా అని ఆలోచన ఉండేది కాదు. ఆ బాల్ని ఇంకా బెటర్గా తెచ్చేసేవాడేమో. ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ ఉంటే ప్రతి ఒక్క విషయంలోనూ బెటర్గా చేస్తారని నేను అనిపిస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ ఓపెనర్స్ ఇస్తారని అనుకుందాం. కమింగ్ బ్యాక్ టు అనదర్ బౌలర్, ఖలీల్ అహ్మద్ లాస్ట్ ఇయర్ 2024లో 10 వికెట్స్ ఇస్తే 25లో 15 వికెట్స్ ఇస్తాడు. ఖలీల్ అహ్మద్ ఒకంతటికి తన కోట మొత్తాన్ని పవర్ ప్లేలో వాడేస్తుంటే మ్యాక్సిమం ఒక రకంగా కొంచెం బాగానే చేస్తున్నాడు. అంటే వంక పెట్టే అంత ఏం లేదు, ఎందుకంటే నిన్న కూడా చాలా వరకు మిస్ ఛాన్సెస్ చాలా వరకు క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీది కావచ్చు, ఇంకిద్దరు ముగ్గురు కావచ్చు, ఈ క్రియేటెడ్ సమ్ ఛాన్సెస్. బట్ ఫీల్డింగ్ ఒకటి అబిస్మల్గా ఉంది. ఫీల్డింగ్ అసలు ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డింగ్ టీమ్గా ఉండేది, ఇప్పుడు మరి ఏమవుతుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. సో చాలా వరకు కన్సర్న్స్ ఉన్నాయి అడ్రస్ చేయడానికి. అండ్ ఆ కన్సర్న్స్లో మనం రెక్టిఫై చేయగలిగే ఒకే ఒక విషయం ఏంటంటే, వీళ్ళ దగ్గర ఉన్న బౌలింగ్లో
ఖలీల్ అహ్మద్కి క్వశ్చన్ ఇవ్వగలరా? మ్యాట్ హెన్రీకి అయితే వర్కౌట్ అవ్వడం లేదు ప్రెసెంట్. మ్యాట్ హెన్రీ కొన్ని ఎక్స్పీరియన్స్ కావచ్చు, తన అవేవి ఇక్కడ వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే మ్యాట్ హెన్రీ ఇన్ జనరల్ ఎక్స్పీరియన్స్డ్ అయినా ఐపీఎల్లో అంత ఎక్స్పీరియన్స్డ్ అయితే కాదు. ఈ పిక్చర్స్కి ఈ కండిషన్స్కి మేబీ అంత సూటబుల్ కాదనిపిస్తుంది ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే. సో తన ప్లేస్లో ముఖేష్ చౌదరి ఆల్రెడీ వాళ్ళకి ఆడున్నాడు కాబట్టి ముఖేష్ చౌదరి లాంటి బౌలర్ని ట్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే తనకు ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది. బెస్ట్ ఆర్ వర్స్ట్ ఇద్దరు రన్లు ఇచ్చేలాగా ఉన్నప్పుడు మీకు తను తీసుకొస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీకు ఒక ఫారెన్ ఆప్షన్ అయినా ఓపెన్ అవుతుంది. తన ప్లేస్లో మ్యాట్ హెన్రీ ప్లేస్లో అప్పుడు అఖిల్ హుసేన్ కూడా తెచ్చుకోవచ్చు. అఖిల్ హుసేన్ అని ఎందుకంటానంటే ఇక్కడ మనకు ఒక స్పిన్ ఆప్షన్ దొరుకుతుంది. ఆ స్పిన్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్న క్వశ్చన్ అన్నాను కదా నూర్ అహ్మద్కి, అది అఖిల్ హుసేన్ ఇవ్వగలరు అనిపిస్తుంది నాకు. ఎందుకో పవర్ ప్లేలో కూడా వేయగలడు, డెత్ ఓవర్లో కూడా వేయగలడు. కొంత గొప్ప కవర్ అవుతుంది. అంటే ఆ స్పిన్ అనేది కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ అవుట్ చేయొచ్చు. లేకపోతే మీకు ఎప్పుడు వికెట్ కావాలన్నా నూర్ అహ్మద్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. అంటే పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడం కోసం ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసే ప్రాసెస్లో ఓవర్స్ బ్రేక్ అయిపోతున్నాయి, టైం అయిపోతుంది, అక్కడ బ్యాట్స్మెన్ ఎరగొడేస్తున్నారు. సో అఖిల్ హుసేన్ లాంటి బౌలర్తో పేరప్ చేస్తే కొద్దిగా గొప్ప బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికోసం నేనైతే మ్యాట్ హెన్రీని రీప్లేస్ చేయమంటాను. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ కూడా ఉంది, ముఖేష్ చౌదరి లాంటి ఒక ఆప్షన్ ఉంది కాబట్టి. అండ్ కమింగ్ బ్యాక్ టు రాహుల్ చహర్ ఏమి అంటే ఒక్క మ్యాచ్తో మనం జడ్జ్ చేయలేము. హీఈస్ ఎ రియలీ గుడ్ బౌలర్. మనం దాన్ని వీ కెనాట్ టేక్ అవే ఫ్రమ్ హిమ్. బట్ రాహుల్ చహర్ లాంటి బౌలర్ ఇప్పుడు తనున్న ప్రెజెంట్ ఫామ్లో చూసుకుంటే ఐ థింక్ పిచ్చెస్ కూడా స్పిన్ డామినెంట్ అయితే కాదు. మనం క్వశ్చన్ అది ఇది అంత మాట్లాడుకున్నా దాన్ని ఏమంటారు, కెప్టెన్ రుతురాజ్ కూడా కొంచెం పేస్ వైపు ఎక్కువగా దాన్ని ఏమంటారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కాబట్టి ఐ డోంట్ థింక్ ముగ్గురు స్పిన్నర్ ఆడించడంలో అయితే ఏమాత్రం ఛాన్స్ లేదు. ఇఫ్ అఖిల్ హుసేన్ ఆడించడం అవ్వదు అనుకుంటే ఇట్స్ అ వైల్డ్ థాట్. డొమెస్టిక్లో చాలా బాగా పర్ఫామ్ చేసిన శ్రేయస్ గోపాల్ని కూడా ట్రై చేయొచ్చు. ప్రతి టీం మీద కూడా వికెట్స్ తీశాడు. సో శ్రేయస్ గోపాల్ని ట్రై చేయొచ్చు, ఎందుకంటే లెగ్ స్పిన్ ఆప్షన్ కూడా వస్తుంది. ఒక వెరైటీ చెప్పుకోవడానికి తనకు కూడా కొద్ది గొప్ప అట్ ది ఎండ్ టైరెడ్లో కొద్ది గొప్ప బ్యాటింగ్ కూడా చేయగలడని అనిపిస్తుంది. ఐ మీన్ తనకు ఎబిలిటీ కూడా ఉంది. సో శ్రేయస్ గోపాల్ కానీ లేదా అఖిల్ హుసేన్ కానీ ట్రై చేస్తే బాగుందని నా ఉద్దేశం. అండ్ పేస్ విషయానికి వస్తే మ్యాట్ హెన్రీ ప్లేస్లో ఎవరు మన ముఖేష్ చౌదరిని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ముఖేష్ చౌదరి స్వింగ్ కూడా చేయగలడు ఓపెనింగ్లోనే. ఖలీల్ అహ్మద్కి ఒక హెల్ప్ అవుతుంది. మనకి అప్పుడు మిగతా బౌలర్స్ మీద కొంచెం లోడ్ తగ్గించవచ్చు. మిడిల్ ఓవర్స్లో మనకి ఏమైనా ఒక వికెట్ పడిన పవర్ ప్లేలో కొంచెం ఇంకా అటాకింగ్ బౌలింగ్ వేయచ్చు అనిపిస్తుంది. అఫ్కోర్స్ ముఖేష్ చౌదరి ఛాన్స్ వచ్చినప్పుడు ఎన్నో రన్స్ ఇచ్చాడు. బట్ ఎలాగా కొట్టించుకునేది ఏ రాయి అయితేనేంటి పళ్ళు రాళ్ళు కొట్టుకోవడం అన్నట్టు ఏదైతేనేంటి మనకు ఉన్న దాంట్లో బెటర్ చేసుకోవడానికి ట్రై చేయడం కదా. సో అంశుల్ కంపోజ్ని కూడా కొంచెం మనం మిడిల్ ఓవర్స్ ఎక్కువ వాడుకోవచ్చు, పవర్ ప్లేలోనే వాడించాల్సిన అవసరం లేకుండా. అంటే ఈవెన్ అవుట్ చేసుకోవడానికి అంశుల్ కంపోజ్ కూడా నన్ను అడిగితే పేస్ని వీళ్ళ ముగ్గురు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, అంశుల్ కంపోజ్. స్పిన్లో వచ్చేసరికి నూర్ అహ్మద్, అఖిల్ హుసేన్ ఆర్ శ్రేయస్ గోపాల్. ఇలా ఉంటే కొద్ది గొప్ప కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. 5 ప్రాపర్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మీరు 6th బౌలింగ్ ఆప్షన్ కింద కావాలనుకుంటే ఆబ్వియస్లీ మనకి జేమీ వాటన్ ఎలాగో ఆడుతున్నాడు. జేమీ వాటన్తో పాటు శివన్ దూబే కూడా ఉన్నారు. అలాగా ఇంకా వాడదాన్ని ఫిక్స్ అయ్యారు. ఇంకా ఛాన్స్ లేదు. ఇంకా దే డోంట్ హ్యావ్ ఎనీ అంటే ఇంకా లగ్జరీ లేదు వాడకుండా ఉంచుదామని. ఏదో ఒక్క ఓవర్ అయినా వేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. సో అలా చూసుకుంటే అట్లీస్ట్ ఒక 3 ఓవర్స్ ఒక ఏ రోజైతే ఏ బౌలర్కి అయితే టైం బాగాలేదో తన చేత 3 ఓవర్స్ నుంచి మిగతా వాళ్ళ చేత ఇలా కాంపన్సేట్ చేసుకుంటూ పోతే కొద్ది గొప్ప టీంకు అంటే నిన్న కొట్టించుకున్నట్టు 250, 260, 320 కాకుండా కొంచెం 200లో కూడా రెస్ట్రిక్ట్ చేయగలిగితే, ఎందుకంటే బ్యాటింగ్ అయితే ఉంది, 200 రెస్ట్రిక్ట్ చేయగలిగితే ఆన్ ఏ గివెన్ డే కొంచెం బ్యాటింగ్ అనుకూలించినా సరే ఖచ్చితంగా డిఫెండ్ వాళ్ళు ఎటు చేయగలరు. ఆ బ్యాటింగ్ అయితే ఉంది. అండ్ డెవాల్ బ్రేవిస్ కానీ వస్తే ఇంకా బెటర్ అవుతుంది తప్ప వరస్ట్ అయితే అయ్యే ఛాన్స్ లేదు. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ బౌలింగ్ని ఈ రకంగా స్ట్రెంత్ తీసుకుంటే కొద్దిగా గొప్ప ఛాన్స్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ సో బౌలింగ్ గురించి అడ్రస్ చేసాం కదా, లెట్స్ కమ్ బ్యాక్ టు ది ఫీల్డింగ్. దరిద్రంగా అంటే దరిద్రంగా ఉంది అసలు. ఓరు బాబు, నేను కూడా ఇంకా అసలు చాలా దారుణంగా ఉందని చెప్పాలి ఫీలింగ్ అయితే. ప్రెషర్ సిచ్యువేషన్స్లో క్యాచెస్ వదిలేయడం కష్టమే కాదు, పట్టుకోవడం కష్టమే. అండ్ అండర్ ద లైట్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ దట్స్ వాట్ మేక్ ది డిఫరెన్స్ కదా. ఇప్పుడు మనకి ఐపీఎల్ ప్లేయర్లకి డిఫరెన్స్ అది. మనం అలాంటివి చేయలేం కాబట్టి మన కష్టం, వాళ్ళు అవి చేయగలరు కాబట్టి వాళ్ళు ఐపీఎల్కి వెళ్ళారు. అండ్ వరల్డ్ కప్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కూడా అలా క్యాచ్ వదిలేడు. శివన్ దుబే క్యాచ్ వదిలేయడం అంత పెద్ద మిస్టేక్ ఎందుకు అంటున్నానంటే,
ఒకటో ఓవర్లోనో రెండో ఓవర్లోనో వెంటనే వికెట్ పడిపోవడం వేరు, పవర్ ప్లే అయిపోయిన తర్వాత లేకపోతే పవర్ ప్లే లాస్ట్ ఓవర్లోనే వికెట్ పడటం వేరు. నిలదొక్కున్నామనే నమ్మకం వచ్చిన ప్రతిసారి వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా చేయగలరు. అదే మనం పవర్ ప్లేలోనే కొంచెం అటాక్ చేయగలగాలి. ఆర్సీబీ లాంటి టీంని కొట్టాలంటే ప్రతి దొరికిన అసలు ఛాన్సెస్ క్రియేట్ చేసి మరీ సంపాదించుకోవాలి. అలాంటిది వచ్చిన ఛాన్సులు వదిలేస్తే ఇట్స్ నాట్ గుడ్ వర్క్. అండ్ ఆల్రెడీ ఉన్న బొకడా బౌలింగ్కి ఇంక మీరు క్యాచ్లు కూడా వదిలేశారంటే ఇంకా మన మ్యాచ్లు వదిలేసినట్టే. ఇంకేం బాగా చేయలేదు దానికి. ఎంతమంది బౌలర్ని పెట్టినా మరి ఇంకేం చేయలేవు. కెప్టెన్ తనతో బౌలర్స్తో మాట్లాడాలి. అండ్ ఆల్సో ఫీల్డర్స్ కూడా కొంచెం పొజిషన్ ఫీల్డ్ సెట్ కావచ్చు, కొంచెం బౌలర్ తగ్గట్టు చేయాలి. అండ్ ఒక ప్యాటర్న్ తమిళ్లో అశ్విన్ కావచ్చు, పీడో కావచ్చు, ఇలా చాలామంది మాట్లాడేది అరౌండ్ ద స్టంప్స్ వచ్చి వైడ్ యార్కర్స్ చేస్తున్నారని. ఇది 3 ప్యాటర్న్స్. ఐ మీన్ నేనైతే పెద్దగా దాన్ని ఏమంటారు టెక్సస్ సూపర్ కింగ్స్ని పెద్ద ఫాలోయింగ్ లేదు. SA20 అయితే చూశాను, ఖచ్చితంగా వియన్ ముల్డర్ కూడా అక్కడ అలానే చేసేవాడు. ఇక్కడ చూస్తుంటే నేను కూడా జేమీ ఓవర్టన్ చేతి కూడా అలానే చేయించారు. సో ఆ వైడ్ యార్కర్ స్ట్రాటజీ అనేది లాంగ్ లీవర్ ఉన్న బ్యాట్స్మెన్స్కి ఈజీగా అయ్యే పని, అంటే ఈజీగా పిక్ చేసేయగలరు. అండ్ మీకు అక్కడ మిస్ హిట్ అయినా కూడా 6 వెళ్ళిపోయే ప్లేసెస్లో వైడ్ యార్కర్స్ వర్క్ అవుతాయని నాకేం అనిపించలేదు. నాకున్న బేసిక్ నాలెడ్జ్ అని చెప్తున్నాను. సో అలాంటి సిచ్యువేషన్లో అది ఒక టెంప్లెట్లా వాడేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. ఐపీఎల్ లాంటి ఒక టీం, అది ఐపీఎల్ లాంటి ఒక ఫ్రాంచైజ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లెగసీస్ ఉన్న టీం ఇలా టెంప్లెట్స్ మీద వెళ్ళిపోతూ అసలు సిచ్యువేషన్ రీడ్ చేయకుండా అంటే ఏదో ఫామ్లో వాడుతున్నట్టు, ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ స్టెప్ అన్నట్టు ఉంటే పని జరగదు. అక్కడ ఎంత టాక్టికల్గా ఆలోచించి చేస్తుంటేనే అక్కడ పని జరగట్లేదు. ప్రశాంత్ వీర్ కూడా బౌలింగ్ అసలు ప్రశాంత్ వీర్ ఎందుకు బౌలింగ్ వేయట్లేదు అర్థం కావట్లేదు. అంటే తనని తీసుకుంటే జడేజాకి రీప్లేస్మెంట్గా తన అంటే ఏదైనా ఇంజురీ కన్సర్నా లేకపోతే ఏమన్నా అంటే బౌలింగ్ చేయలేడు అనిపిస్తుందన్నా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎలాగా అందరూ రన్లు ఇచ్చేవాళ్ళే కదా, శివం దుబే చేత ఇచ్చారు కదా, ప్రశాంత్ వీర్ చేత కూడా వేయించి ఉండాల్సింది. అండ్ కమింగ్ బ్యాక్ టు ది 28 crores ఇష్యూ, చాలామంది చెప్తున్నారు, కంపేర్ చేస్తున్నారు అనమాట. 25 crores కృణాల్ పాండ్యాని, టిమ్ డేవిడ్ని, రొమారో షెపర్డ్ని, ఇంకా ముగ్గురు ప్లేయర్లు కొనేస్తే ఫిల్ సాల్ట్ని, ఇలా వీళ్ళందరినీ కలిపి 25 crores సురేష్ శర్మ, ఆఫ్కోర్స్ కొంతమంది ప్లేయర్స్ 25 crores కొంటే వీళ్ళిద్దరిని కలిపి మనం 28.4 lakhs అంత 28.40 lakhs అంతా కొన్నారంట. సో దట్ షోస్ అంటే ఇమ్మెన్స్ ఫైట్ పెట్టి కొన్నారనే చెప్పాలి. అంటే మళ్ళీ వాళ్ళ మైండ్లో మరి ఇంకా ఏం రన్ అవుతుందో మనకు తెలియదు. కానీ నేను కొన్నప్పుడైతే నేను మంచిగానే ఫీల్ అయ్యాను. నేనైతే ఇప్పుడు అంటే అరే కొన్ని తప్పు చేశాను ఇప్పుడైతే మాట అనలేను. నేను కొన్నప్పుడు అంటే వాళ్ళకి డొమెస్టిక్లో మంచిగా చేశారు అందుకే కొన్నారని అనుకున్నాను. అండ్ దే హ్యాడ్ పొటెన్షియల్. అంటే ఏదో ఊరికనే కొనేసి 14 crores వర్త ఖచ్చితంగా కాకపోవచ్చు, కానీ మరి అసలు కొన్నందుకు వాళ్ళ మీద ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ ఉండొచ్చు. అగైన్ దిస్ ఆల్ కమ్ బ్యాక్స్ టు క్యాప్టెన్ మాట్లాడాలి వెళ్ళి, నీకు ఇదంతా పర్వాలేదు, నీకు ఛాన్సెస్ వస్తాయి, నేను తోసేస్తున్నావు అన్నట్టు కాకుండా నువ్వు నిలబడాలి అనేలా ధైర్యం, అంటే ఏమైనా పర్వాలేదు నువ్వు వాడనేలా ఉండగలిగితేనే కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. నాట్ దట్ మాట్లాడలేదు అనట్లేదు, మనకేం జరుగుతుందో మనకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. బట్ ఇక్కడ చూస్తుంటే వాళ్ళు ప్రెషర్లో వచ్చి ఆడుతున్నట్టు ఉంది తప్ప ఫ్రీ ఫ్లోయింగ్ ఆడుతున్నట్లేదు. వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలనే ఇదికంటే కూడా ఓడిపోతే మళ్ళీ ఇదేంటారు అనే భయం కనబడుతుంది. మీకు ఆడుతున్నప్పుడు అవుట్ అయినప్పుడు మిస్ హిట్లు అయినప్పుడు మీరు వాళ్ళ ముఖం ఫేస్కి వేస్తారు కదా కెమెరా, మీరు చూడండి, దాన్ని బట్టి తెలిసిపోతుంది. క్రికెటే తీయాల్సిన అవసరం లేదు, దానికి భయపడుతున్నాడా లేకపోతే కొంచెం అంటే కొట్టిన షాట్కి షాక్ అయ్యాడా అని. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కెప్టెన్ ప్లేస్ బిగ్ రోల్. కెప్టెన్ కావచ్చు, కోచ్ కావచ్చు, వాళ్ళ ప్లేయర్స్, చుట్టుపక్కల ప్లేయర్స్ కావచ్చు, మోస్ట్లీ కెప్టెనే. ఐ థింక్ హీ షుడ్ స్టెప్ ఇన్. అండ్ ఇట్స్ ఎ హార్ష్ కాల్, బట్ నాకైతే సంజు శాంసన్ కెప్టెన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. హీ లెడ్ ఆర్ఆర్ ఇన్ ఎ రియలీ గుడ్ వే. చాలా వరకు 5 బౌలర్స్ని కూడా 5 ప్రాపర్ బౌలర్స్ ఉన్నారు కాదంటలేదు. ట్రెంట్ బోల్ట్, అశ్విన్, చహల్ లాంటి బౌలర్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూ విల్ డూ వెల్ కాదన్ను. బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఉన్న బౌలింగ్ రొటేషన్స్ని తను ఇంకా బెటర్గా చేయగలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఐపీఎల్లో క్యాప్టెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, సెమీఫైనల్స్కి ఫైనల్స్ వరకు తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కాబట్టి ఐ రియలీ థింక్ సంజు శాంసన్ కుడ్ బీ ఏ డిఫరెన్షియేషన్ ఫ్యాక్టర్ అట్లీస్ట్ ఇన్ ద లీడర్షిప్ రోల్. 11 matches ఉన్నాయి. అందరూ ఏమంటారంటే 8 matches గెలిస్తే చాలు అంటున్నారు. బట్ ఐ డోంట్ థింక్ దట్స్ గోయింగ్ టు వర్క్ దిస్ టైమ్, బికాస్ 4 టీంలు బీభత్సంగా స్ట్రాంగ్గా ఉన్నాయి. మన ఆర్సీబీ కావచ్చు, డీసీ కావచ్చు, ఎస్ఆర్, ఈవెన్ అందరూ డిస్క్రెడిట్ చేసి ఎస్ఆర్హెచ్ కావచ్చు,
ముంబై చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారంటే మన గివెన్ డే ఒక్కొక్కడు మ్యాచ్లు గెలిపించేయగలరు. అలాంటి ప్లేయర్లు అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ప్రతి ఈ 4 టీమ్స్లో. పంజాబ్ కింగ్స్ కావచ్చు, మోస్ట్లీ పంజాబ్ కింగ్స్, డీసీ, ముంబై అండ్ ఆర్సీబీ, ఈ 4 టీమ్స్ మీరు ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఈ నలుగురులో ఎవరిలో ఒక నాప్ వెళ్ళాలి. అలాంటి సిచ్యువేషన్ ఇది. వాళ్ళ నలుగురు ఆల్రెడీ కూర్చున్నారు ప్లే ఆఫ్స్లో ఉన్నట్టు ఉంది వాళ్ళ టీమ్స్ చూస్తుంటే. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ టీమ్స్ని బీట్ చెయ్యాలి అన్న, ఈ టీమ్స్ కనీసం దరిదాపుల్లోకి వెళ్ళాలన్నా సరే మనకి మన దగ్గర ఉన్న రీసోర్స్ ప్రతి ఒక్కటి క్లిక్ అయితే తప్ప ఇది వర్క్ అవ్వదు. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ పార్ట్ క్లిక్ అయ్యి టైము కలిసి వచ్చి అన్నీ కలిసి వస్తాయి కానీ వీళ్ళని బీట్ చేయలేవు అలాంటి టీమ్స్ ఇవి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు ఈ టీంకి ఇన్ని డ్రాబ్యాక్స్ రావడం అనేది ఇట్స్ రియలీ సాడ్ థింగ్ టు సీ. అండ్ ఐ హోప్ దే విల్ కమ్ బ్యాక్ సూన్. అందరూ ఏమంటారంటే నెగిటివిటీ ఉండొద్దు, టాక్సిసిటీ ఉండొద్దు, అది ఇదని. ఐ అండర్స్టాండ్. అదైతే పక్కా ఉంది. కానీ దట్ రైవల్రీ ఈజ్ వాట్ మేక్స్ దిస్ మ్యాచ్అప్ సో ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అందరూ వచ్చి కూర్చొని నవ్వుతూ చప్పట్లు కొట్టేసి వెల్ ప్లేడ్ అనో లేకపోతే ఇదనో అనుకుంటూ పోతే ఆ రైవల్రీ క్రియేట్ అవ్వదు. ఈ మ్యాచ్కి ఎంత వ్యూవర్షిప్ ఉండదు, ఈ మ్యాచ్కి ఎంత అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎవరైతే మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు కూడా ఏముంది 21-14 ఉంది. ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా అందరూ ఏమంటారు, ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్ ఏమంటారు, అరే ఇది అసలు మళ్ళీ రైవల్రీ కాదు, ఇంకా 7 మ్యాచెస్ గెలవాలంటారు. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా చెప్పుకోవడానికి ఉంది. 4 మ్యాచ్లు కన్సిస్టెంట్గా గెలుచుకుంటూ వచ్చారు. అందులో ఒక మ్యాచ్లో సెమీఫైనల్స్కి వెళ్ళకుండా ఆపి మరీ వెళ్ళారు వాళ్ళు. సో దిస్ షోస్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి వాళ్ళు ఆపుతూ వచ్చారు. అండ్ ఇప్పుడు రైవల్రీ కాదనో లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఈక్వల్ మ్యాచ్ కాదని అనడం మన బుద్ధి తక్కువ అవుతుంది. ఇట్ ఇస్ నాట్ లుకింగ్ బ్రైట్ ఫర్ సిఎస్కే. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ప్రతి ఒక్క టీం మీద కూడా కావాలంటే ఖచ్చితంగా నేను చేస్తాను. ముంబై మీద కావచ్చు, ఆర్సీబీ మీద కావచ్చు, ఇలా ప్రతి ఒక్క టీం మీద కూడా చేద్దాం అనుకుంటున్నాం. సిఎస్కేకి ఈ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. అసలు 2 సంవత్సరాల నుంచి లాస్ట్ ప్లేస్ కోసం ఫైట్ వస్తున్నట్టే ఉంది. ఇందులో లాస్ట్ ఆ ఫెయిర్ ప్లే అవార్డులో ఫస్ట్ తప్ప ఇంకా చేసేదేం లేదు. రావడం, సెకండ్లు ఇచ్చాడం, బ్యాటు వెళ్ళిపోవడం అన్నట్టు ఉన్న పరిస్థితి. ఈ సంవత్సరం ఇంకా బ్యాట్లో పైన పేరు. లాస్ట్ అయితే మొత్తం అడవులు పుట్టించారు ఏకంగాను. ద ఫ్యూచర్ ఈజ్ నాట్ లుకింగ్ బ్రైట్ ఫర్ సిఎస్కే. ఈవెన్ ఇఫ్ ఇన్ని మాట్లాడి నేనే ఈ చేంజెస్ చేసినా సరే ఖచ్చితంగా మ్యాచ్ వాళ్ళ జీవితం మారిపోతుందంటే ఈ 2 పొజిషన్లు పైకి వెళ్తారని అడిగినా కూడా నేను చెప్పలేను, అంత దారుణంగా ఉంది పరిస్థితి. బట్ చేంజెస్ చేస్తే కనీసం వాళ్ళు ఇంటెంట్ అయినా చూపిస్తారు. వాళ్ళకు దాన్ని ఏమంటారు, వాళ్ళ మ్యాచ్లు ఎంత దారుణంగా ఆడుతున్నారంటే ఓడిపోతామని తెలిసి వచ్చి ఆడుతున్నట్టే ఉంది చూడడానికి కూడా అంటే చిరాగ్గా ఉంది అసలు మ్యాచెస్ చూస్తుంటే. అసలు సిఎస్కే మ్యాచ్లు చూస్తుంటే ఆర్సీబీ చూడొచ్చు ఎంత ఇంటెంట్ చూపిస్తున్నారు వాళ్ళు. మీకు ప్రతి బాల్కి ఆ మ్యాచ్ చూడముచ్చటగా అనిపిస్తుంది. వీళ్ళదైతే అసలు చాలా దారుణంగా ఉంది. ఏదో ఫ్యాన్ బేస్ ఉందని అది ఇది ఉందని కాబట్టి ఏదో వ్యూవర్షిప్ వస్తుంది, కానీ క్రికెట్ పరంగా అయితే మాత్రం చూడడానికి కళ్ళలో రక్తంగా నీరు గారిపోద్ది వాళ్ళ మ్యాచ్లు చూడడానికి, అంత దారుణంగా ఉన్నాయి. ముంబై కావచ్చు, ఆర్సీబీ కావచ్చు, లుక్ ఎట్ దేర్ ప్లేస్ అండ్ లుక్ ఎట్ దేర్ ఇంటెంట్. అక్కడ మనకు అర్థమవుతుంది వాట్ మేక్స్ ఛాంపియన్. పంజాబ్ కింగ్స్ కావచ్చు, ఆర్ఆర్ కూడా ఒక మంచి టీం. సో ఇలా మీకు ఈ మిగతా టీమ్స్ మీద కూడా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మేము చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి ఒక్క టీంకి ఒక 3 మ్యాచ్ అనాలిసిస్ లాగా. ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన టీమ్స్ మీద కూడా వీడియోస్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దాట్ అండ్ విల్ మీట్ విత్ అనదర్ విన్. థ్యాంక్ యూ.